పేరు పెట్టుకోని చెప్పినావు, ముత్యాలు అదో కానీ పెట్టుకున్నా కొడుకు ఇచ్చినావు. 7 ఏళ్ళు అయింది చుట్టూ తిరిగి, నాకు అన్నీ బాగా జరుగుతున్నాయి. కానీ నాకు ఇప్పుడు దొమ్మల నొప్పి, చెయ్యి నొప్పి, నాగడము, దడాలు నాగడము భారీగా అయ్యి నాకు అన్ని రకాలు తీసుకొచ్చినావు. కానీ మనసుని అయితే మెత్తి చేస్తున్నావు, లేస్తావు మెత్తి చేస్తున్నావు. పూలు కానీ ఇడిచ్చిన కాదు, అవి కర్నూలులో తీసుకోమని ఒకే వాసన చూపించి ముత్యాలమ్మ అన్యాయ శ్రీ ఆంజనేయం అని చెప్పమంటే చూపించినామంతే. నెక్స్ట్ రోజే దోమ బాగైంది. అంత నువ్వేం చూడలేదు, నమ్మకం బాగా అవుతుందని నమ్మకంతో వచ్చినందుకు బాగైంది. కళ్ళు ఫిట్స్ వచ్చి కళ్ళు కనపడుకోకుండా అయిపోయినా, ఇటుకు వచ్చిన తర్వాత మేకపాలు పోయమనిగా, మేకపాలు పోసిన తర్వాత కళ్ళు కనిపిస్తుంది. కళ్ళు కనపడితే కళ్ళు గుడ్లు ఇవ్వాలని చెప్తున్నాను. ఇచ్చేకని వచ్చింది అనంతపురం. కళ్ళు కనపడుతుంది. మళ్ళీ ఇచ్చేకని వచ్చింటే పూర్తి నయమైనాక రమ్మన్నారు. కానీ అమ్మాయి తల్లికి చెల్లికోకుండా అట్లే ఉందేమో, ఫస్ట్ చెల్లిచ్చిన తర్వాత ఇంకా పూర్తి నయమైతుంది అనేసి వచ్చినాము. రాకూడదంటే 9 రోజులు బంకి రాకు వెళ్ళిపోయి తెల్లవారు మీరు దంచి ఉప్పు దంచి అది నీళ్ళగా పాలతో పడాలి. బంకి రాకు కాకు 2 ఎల్లిపాయలు 2 మిరియాలు ఉప్పు దంచి నీళ్ళే పాలగా నీవాలి. పెడితే రాకుండా వాయి రాకు ఎప్పుడు రాదు. నేను కర్నూలు పోయినా, హైదరాబాద్ పోయినా, 3 లక్షలు అయిపోయింది. కర్నూలు పోయినా 2 లక్షలు అయింది. హైదరాబాద్ పోయినా 2 లక్షలు అయిపోయింది. తగ్గలేదు. ఓకే, మళ్ళీ ఒకసారి హైదరాబాద్ మళ్ళీ ప్రిపేర్ అయింది. మా కొడుకు నడిచినప్పుడు తెల్లు చూసి ఎంతవరకు అక్కడ ఒక రోజు పోదాం ఈ రోజు అంటే అట్లా 1 నెలలు పెళ్లి పెట్టినా. ఇన్ని వచ్చినా ఆడిపోతే ఏమో అనుకున్నా. దానికి మొత్తం జిల్లాకాయ నిమ్మపండు తిక్కి మొత్తం ఆ నిమ్మపండు దాన్ని పీకేస్తారు. క్యాన్సర్ దగ్గర దీని రోజు నిమ్మకాయ